కులాసాగా ఉన్నారండి అందరూ. ఏంటి గొంతు చేంజ్ అయింది అనుకుంటున్నారా? అవునండి, వాటర్ ప్రాబ్లం తెలిసిందే కదా. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ శారీతో అయితే నేను అలా డెకరేట్ చేశాను. వెనకాల స్క్రీన్ కూడా శారీనే అండి. బ్యాక్ సైడ్ అంతా స్క్రీన్ డెకరేట్ చేశాను. మిగిలింది మా బాబు, మా చెల్లెలు, మా తమ్ముడు అందరూ కలిసి బెలూన్స్ తో అయితే డెకరేట్ చేస్తున్నారు. ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా? ఇవాళ మా చెల్లెలు కొడుకుది ఫస్ట్ బర్త్డే అండి. అందుకని ఇలా ఇంట్లోనే మేమే ఓన్ గా స్క్రీన్ తర్వాత బెలూన్స్ డెకరేషన్ అంతా చేస్తున్నాం అనమాట. చూసి ఎలా ఉందో డెకరేషన్, అలాగే తర్వాత వంటలు కూడా మేమే చేసామండి. నేను మా మరిది గారు అయితే వంటలు చేశాము. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మర్చిపోకండి. అలాగే మొదటిసారి నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అలాగే డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము వంట చేసే వీడియోలకి వెళ్ళిపోదాం. ఏంటి అతను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మెయిన్ అత్తే అనమాట. అక్కడ అన్ని మసాలాకి ఏవి ఎంత వేసుకోవాలి ఏమి అనేసి అత్త అండ్ చెల్లెలు ఇద్దరు కలిసి రెడీ చేయబోతున్నారనమాట మసాలాకి. మా చిన్న చెల్లెలు చూడండి ఫేస్ కూడా చూపించట్లేదు. అలాగే నేను మా మరిది గారు అయితే ఇక్కడ కోడిని అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట. సో ఇలా అంతా రెడీ చేసి కోడిని అయితే కట్ చేసి నీట్ గా నేను మా మరిది గారు ఇద్దరం కలిసి వంట చేయబోతున్నాము. చికెన్ కర్రీ పలావ్ అనమాట. సో ఎలా ఉందో మీకు చూపిస్తాను. అలాగే మనకు నార్మల్ గా ఫంక్షన్స్ లో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చికెన్ కర్రీ. అది ఎలా చేసుకోవాలనేసి మా మరిది గారు అయితే ఇప్పుడు చూపించబోతున్నారు. ఇప్పుడైతే కోడిని నీట్ గా ఇలా క్లీన్ చేసేసి మీడియం సైజ్ లో ముక్కలు అయితే కట్ చేస్తున్నారు మా చెల్లెలు మా మరిది గారు. కోడిని క్లీన్ చేసేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. కానీ మా మరిది గారు నీట్ గా క్లీన్ చేసి మీడియం సైజ్ ముక్కలు అయితే కట్ చేశారు. ఏదో అందాజ్ గా మసాలా చెప్పారు, అది మీకు చూపించబోతాను. కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసామండి. అలాగే తెల్లవాయలు, తర్వాత కొత్తిమీర, ఎర్రగడ్డ, టమోటా, అల్లం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో అయితే ఆడిపోతుంది. ఎందుకంటే నాకు మిక్సీ ఆడించక రాదని చెప్పాను అనమాట తనకి. మిక్సీ ఆడించక రాదు, అందుకే చెల్లెలు ఆడిస్తాను మిక్సీ. నవ్వుతారు యూట్యూబర్. మిక్సీ ఆడించే రుబ్బమంటే రుబ్బటం, మిక్సీ ఆడించగా. 3.5 సేరు బియ్యం ఇది కడిగి నానబెట్టుకోవాలి. అలా ఓకే అత్త అందరికీ కదా 3.5 సేరు పోయిలా. అదే నేను చెప్తాను 3.5 పోయిమ్మని. అన్నం ఏదో అవుతుంది పిల్లలకి, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అవుతుంది కరెక్ట్ గా పోయి మళ్ళీ వైట్ రైస్ పెట్టిస్తాను కదా. ఈ బియ్యాన్ని అయితే నీట్ గా నేను క్లీన్ చేసి ఒక 2 సార్లు బాగా కడిగి 10 నిమిషాలు నానబెడుతున్నాను. ఎందుకంటే బాగా ఒక 10 నిమిషాలు నానితే బాగుంటుంది. సో ఇప్పుడు పలావ్ కి ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ గిన్నె పెట్టి ఇలా కొంచెం ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఆయన వేశారు. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, అలాగే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా కలిసి కొద్దిసేపు అలా పెట్టారు. ఇందులోకి అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్, తర్వాత ఎండుమిర్చి, అలాగే ఇలాచి ఒక 4-5 అన్ని వేసి దూరగా వేస్తున్నారు. ఇలా దూరగా వేయించుకున్నాక మనం మసాలాలు అయితే ఆడించుకున్నాం కదండి, అవి తర్వాత పుదీనా, కట్ చేసిన పుదీనా అనేది ఫస్ట్ వేసి దూరగా వేయించారు. ఇది దూరగా కొంచెం వేగగానే మసాలా వేశారనమాట. అది కొబ్బరి, అల్లము సపరేట్, తర్వాత కొత్తిమీర, టమోటా అన్ని సపరేట్ ఆడించాము. సో 2 కలిపి బాగా దూరగా వేయించారు. తర్వాత మనము చెమ్ముతో నేను 3.5 గ్లాస్ అయితే బియ్యం కొలిచాను. అదే చెమ్ముతోనే 7 చెమ్ములు నీళ్లు కొలిచి ఇందులోకి అయితే వేశారు. 1కి 2 అనమాట. అలా నీళ్లు కొలుచుకొని నీళ్ళు వేసి ఇందులోకి కొంచెం ఉప్పు అన్ని వేసేసి అందులోకి ఉప్పుతో పాటు కొంచెం పొడి, గరం మసాలా పొడులు అంటారు కదండి, అవి ఇంట్లోనే ఆయన గరం మసాలా కాకుండా చెక్క పౌడరు, లవంగాలు పౌడర్ అనమాట. ఇవి 3 చెక్క, లవంగ, మిరియాలు 3 పొడి కొట్టేసి ఇందులోకి కలుపుతున్నారనమాట. ఎవరు చెక్క లవంగాలు పొడి అంటే వేయరు, చెక్క లవంగాలు కొంచెం వేసి వదిలేస్తారు. సో ఈయన చెక్క, లవంగాలు, మిరియాలు పొడి కొట్టిండేవి 3 మిక్సీలో వేసి పొడి కొట్టుకొని ఇందులోకి వేశారు. బాగా కలుపుకొని కొద్దిగా బుడగలు అంటే కొంచెం బాగా నీళ్ళన్నీ ఉడికాక మనమైతే రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా బాగా నీళ్లు ఉడికినాకే రైస్ వేయాలి. ఇలా రైస్ అంతా వేసేసుకుని తర్వాత అంటే కొంచెం మంట బాగా పెట్టేసి బాగా ఉడకనివ్వండి. తర్వాత దగ్గర పెట్టేటప్పుడు అంటే నీళ్ళన్నీ కొంచెం ఎగిరిపోతాయి అనమాట. అలా ఎగిరిపోయినప్పుడు అన్నం మనం ముట్టుకొని చూడగానే కొంచెం ఉడుకులు అనిపిస్తుంది, అంటే మెత్తగా ఉండకూడదు అనమాట. అలా అవ్వగానే ఆయన కొంచెం చిన్న మంట పెట్టేసి అలాగే దించేశారు. అంతేనండి, ఎంతో ఈజీ కదండి పలావు. సో ఇప్పుడైతే పలావ్ అయిపోయింది. చికెన్ కర్రీలకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అది చూసుకోవాలి. చికెన్ కి అలాగే కొవ్వు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర మాత్రం వేశారండి కొంచెం, ఎందుకంటే ఆవాలు మాత్రం వేయలేదు, జీలకర్ర కొంచెం ఫ్లేవర్కి వేశారు. సో తర్వాత కట్ చేసిన ఆనియన్ ని ఇలా ఫస్ట్ వేసేసి
దూరగా ఫ్రై చేస్తున్నారు. ఇది కొంచెం ఎర్రగా దూరగా వేగేసరికి కట్ చేసిన టమోటా ముక్కల్ని తర్వాత కరివేపాకుని ఒకేసారి వేసి దూరగా ఫ్రై చేస్తున్నారు. ఇది కొంచెం వేగగానే ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేయలేదు కానీ 4 ఎండుమిర్చిని అయితే వేశారండి. ఎందుకు ఈయన అన్ని ఎండుమిర్చి వాడుతున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఇప్పుడు ఇందులోకి చికెన్ కట్ చేసిన ముక్కల్ని మసాలా వేళ ఏమి వేళ చికెన్ ముక్కల్ని వేస్తున్నారు ఆయన. చూసారా, ఆనియన్ వేగగానే కొంచెం టమోటో అందులోకి ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా దూరగా ఫ్రై చేసి చికెన్ ముక్కలు మాత్రం వేశారు. అందులోకి కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు ఇవి మాత్రం వేసి బాగా కలిసి కొంచెం ఎలా అంటే ఆవుగిల్ అంటారు కదండి, ఆ టైప్ లో కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళన్నీ బాగా ఊరే వరకు అలాగే పెట్టేశారు. అది నీళ్ళన్నీ ఊరగానే కొంచెం ఇలా వాటర్ అంతా కొంచెం పైకి వచ్చేగానే ఇందులోకి ఆయన మనము మిక్సీలో ఆడించుకున్న మసాలా అంతా వేసి బాగా కలుపుకుంటున్నారు. అది మసాలా అంతా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం 1/4 లీటర్ పెరుగండి. 3 కేజీల చికెన్ కి 1/4 లీటర్ పెరుగు అయితే వేశారు. 1/4 లీటర్ పెరుగు వేసి బాగా కలుపుకొని అదంతా బాగా ఉడికినాక అందులోకి గరం మసాలా అదే చెక్క లవంగాల పొడి అండి, చెక్క లవంగాల పొడి వేసి కొంచెంసేపు బాగా కలిసి అందులోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కారం పొడి అయితే వేసుకున్నారనమాట. ఫస్ట్ లోనే వేస్తారు అనుకున్నానండి, కాదు ఫైనల్ గా లాస్ట్ లో కారం పొడి ధనియాల పొడి వేసి బాగా కలబెట్టేశారు. బాగా ఒకసారి కలుపుకొని అలా తర్వాత ఫైనల్ టచ్ కొంచెం బాగా నీళ్ళన్నీ ఊరేసరికి చికెన్ మసాలా పొడి అయితే వేస్తున్నారండి. అంతేనండి, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీర అయితే కొంచెం లైట్ గా వేశారు. తర్వాత ఇంకేముందండి, వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకు ఫంక్షన్స్ లో రెడీ అయ్యే చికెన్ రెడీ. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈవినింగ్ ఫంక్షన్ ఎలా ఉందో చూద్దామండి. అండి మా అత్త కోడలు నాకు చెల్లెలు అవుతుందన్నమాట. సో వాళ్ళ బాబుది పుట్టినరోజు చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ బర్త్డే. చూసారా ఎంత నీట్ గా డెకరేట్ చేశారో మా చెల్లెలు తర్వాత మా తమ్ముడు నేను అందరం కలిసి బాగా రెడీ అయితే చేశాము. సో మా చెల్లెలు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తారు, అంటే తన టీచర్ అన్నమాట. సో పిల్లలందరూ బాగా వచ్చారు. తర్వాత 5 కేజీల కేక్ అయితే ఆర్డర్ తెప్పించారండి. ఎందుకా అనుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. అందుకే మా చెల్లెలి కొడుకు పేరు తేజాన్స్. హ్యాపీ బర్త్డే తేజాన్స్, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. అలాగే మీ అందరి ఆశీర్వాదము ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మా బాబు వచ్చి కేక్ కట్ చేయబోతున్నాడు. చూడండి ఒకసారి. చూసారు కదండి, కేక్ కటింగ్ అయితే బాగా జరిగింది. తర్వాత ఇంకేముంది, డైరెక్ట్ గా భోజనాలే అండి. మనం చేసిన పలావు చికెన్ కర్రీ సూపర్ గా ఉందనేసి అందరూ పట్టు అయితే పట్టారు. సో భోజనాలు కూడా అయిపోయినాయి. ఇలా అందరం కలిసి చాలా హ్యాపీగా జరుపుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.